అందుకు నువ్వేదో మాట్లాడేసి పెద్ద నోరు పెట్టేసి అరిచేస్తే ఎన్నాళ్ళు రోజులు కాదు, అది ఎన్నాళ్ళు జరిగిపోయింది. నీ అప్పబావ రాజకీయాలన్నీ జరిగిపోయినాయి, ఆ రోజులన్నీ పోయినాయి. మేము ఉన్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులు. మేము తాట తీసి వదిలేస్తాం, గుర్తుపెట్టుకోేది. నేను నచ్చిన మాట్లాడుకోగలిగే ఆర్థిక స్తోమత మాకు లేక ఇక్కడ జేఎన్టీ అనంతపూర్లో ఎంటెక్ అప్పుడు కూడా ఏది స్టేట్ మొత్తం పీజీ సెట్ పెడితే 72వ ర్యాంక్ వచ్చింది నాకు. పీజీ సెట్లో సీట్ తెచ్చుకొని జేఎన్టీ అనంతపూర్లో కంట్రోల్ సిస్టమ్స్లో ఇంజనీరింగ్ ఎంటెక్ కంప్లీట్ చేసి తర్వాత 2010లో నేను పిహెచ్డీ జాయిన్ అయ్యి 2015లో పిహెచ్డీ డాక్టరేట్ పట్టా పొంది చెప్తున్నాను కదా. 4 బెస్ట్ థీసిస్ని ఆ సంవత్సరాన్ని బెస్ట్ థీసిస్లో రీసెర్చ్ ఆర్టికల్స్లో బెస్ట్ రీసెర్చ్ ఆర్టికల్స్ ఆంధ్ర యూనివర్సిటీ మొత్తానికి ఉంటే థీసిస్లో నాది ఒక బెస్ట్ థీసిస్. అది కావాలంటే అడగండి, మీ కజిన్ ఉన్నారు కదా రామ్జీ గారు, ప్రొఫెసర్ గారు, ఆయన అడగండి. తెచ్చుకొని నువ్వు ఎప్పుడు టచ్ చేయలేనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి కాన్పూర్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎంతోమంది ప్రొఫెసర్స్ దగ్గర రీసెర్చ్ స్కాలర్స్ దగ్గర సెమినార్ ఇచ్చాను నేను. నువ్వు గేట్ను కూడా టచ్ చేయనివ్వరు నిన్ను. ఐఎం రాయ్పూర్లో నేను తీసుకెళ్ళి నేను ఒక సెమినార్ ఇచ్చాను. ఇచ్చిన సెమినార్లో ఎస్వీలో నీ క్లాస్మేట్ ఒక ఆవిడ పనిచేస్తున్నారు ఎస్వీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో. నేను 50 మంది సెమినార్లు ఇస్తే ఆవిడ చెప్పింది నీ 4 సంవత్సరాలు డిగ్రీ 5 సంవత్సరాలు చదివామని చెప్పేసి పోయి అక్కడ వాళ్ళందరూ సెమినార్లు ఇచ్చింది. నేను ఫస్ట్గా నిలబడి వచ్చాను. నేను ఐఎం రాయ్పూర్లో వచ్చేసి 2020లో ఈ కాన్స్టిట్యూషన్ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలుసుకోవాలని చెప్పేసి ఎల్ఎల్బి ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టర్ చేసి 2023లో ఎల్ఎల్బి పట్టా పొంది ఆ తర్వాత ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ రాసి దానిలో సక్సెస్ అయ్యి నేను ఈరోజు హైకోర్టులో ప్రాక్టీస్ చేయగలిగిన స్థాయి చెప్తున్నాను. నా ఎడ్యుకేషన్ ఇది. నువ్వు నా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతావు. నేను నా బయోడేటా ఇస్తే నీకు గంట నువ్వు చదవలేకూడదు. 23 రీసెర్చ్ ఆర్టికల్స్ రాశాను నేను నా పిహెచ్డీ దీనిలో. ఫ్రీ జర్నల్స్, సైన్స్ సైటేషన్ ఇండెక్స్ ఉన్నటువంటి జర్నల్స్. అది నువ్వు అంటున్నావు. అందుకు నువ్వేదో మాట్లాడేసి పెద్ద నోరు పెట్టేసి అరిచేస్తే ఎన్నాళ్ళు రోజులు కాదు, అది ఎన్నాళ్ళు జరిగిపోయింది. నీ అప్పబావ రాజకీయాలన్నీ జరిగిపోయినాయి, ఆ రోజులన్నీ పోయినాయి. మేము ఉన్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులు. మేము తాట తీసి వదిలేస్తాం, గుర్తుపెట్టుకోేది. నేను నచ్చిన మాట్లాడితే గట్టి ఊరుకోవడానికి ఏం లేదు. అందుకు నీ ప్రతి దాన్ని కూడా నీకు ఏదైతే నువ్వు ఒక్కొక్కటి నువ్వు చేస్తున్న అక్రమం దాన్ని ప్రతి దాన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం. ప్రజల ముందు తీసుకొచ్చి నువ్వు చేసిన అక్రమాలని, అన్యాయాన్ని, దోపిడీని తీసుకొచ్చి పెడుతూనే ఉంటాం. ఆ తర్వాత ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారా, వాళ్ళు ఏం చేస్తారనేది ఆ ప్రజలకే వదిలేద్దాం. నువ్వు ఇంకొకటి అక్కడ పెట్టుకున్నది కూడా దేవుడితో పెట్టుకున్నాను. మొత్తం అక్కడ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఉంది, జగన్నాథ స్వామి దేవస్థానం ఉంది. నువ్వు పెట్టుకుని వాటితో పెట్టుకున్నావు. ఆ దేవుడు కూడా నేను ఏం చేయాలో చేస్తాను. ఇది తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విషయాలు మీరు 10 మందికి తెలియజేయాలని చెప్పి